ఆర్టికల్ 370 రద్దు అయిన తరువాత మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద తీవ్రవాద దాడులు ఇది. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. అంటే పఠాన్కోట్ అనండి, అలాగే పుల్వామా దాడులు. సో దాని తరువాత ఈ పహల్గామ్ అనబడే లొకేషన్ ఉంది చూసారా, మీకు ఇక్కడ నుంచే మీకు అమర్నాథ్ యాత్ర అనేది చేస్తారు. సో ఈ తీవ్రవాదుల ఆలోచన ఏమిటి అంటే యాత్రికుల్లో భయం, భక్తుల్లో భయాన్ని క్రియేట్ చెయ్యాలి అనేదే వీళ్ళ ఆలోచన. కానీ ఇక్కడితో అయిపోయిందా? ఇప్పుడు మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు. సో అక్కడ ఆయన క్రౌన్ ప్రిన్స్తో ఏం చెప్తారండి, నేను హిందువుని, నువ్వు ముస్లిం, మన ఇద్దరము ఇక్కడ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనము మన దేశము ఏమిటి, మన దేశ ప్రగతి ఏమిటి అని మాట్లాడుకుంటున్నాము. కానీ అక్కడ చూడండి ఎంత దారుణము అంటే, భార్య ముందు తల్లిదండ్రులు చూస్తుండగా ముందు నీ ప్యాంటు ఇప్పు అంటే నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన వాడివి, నీ ఊరు ఏమిటి, నీ నగరము ఏమిటి నాకు అనవసరం, నువ్వు హిందువా ముస్లిమా, ఇదొక్కటేనండి. ఇదొక్కటే వీళ్లకు క్రైటీషియన్గా పెట్టుకొని వీళ్ళు హిందువు అన్న వెంటనే వాళ్ళని కాల్చి చంపడం. ఇది ఎంత అంటే క్రూర మృగాలు. సో వీళ్ళు ఎవరు కూడా మనుషులు కారు. సో మోదీ గారు సౌదీ అరేబియా నుంచి చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ప్రతీకారము తీర్చుకుంటాము, ఒక్కరిని కూడా విడిచిపెట్టము అన్నప్పుడు ఈ ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళు 3 తీవ్రవాదులే అయ్యుండొచ్చు. నా వరకు చెప్పమంటారా, ఇది ఒక అక్టోబర్ 7 అంటే ఇజ్రాయెల్లో జరిగిన హమాస్ తీవ్రవాద దాడులు ఉన్నాయి చూసారా, అలాగా అక్టోబర్ 7తో సమానంగా చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎంబసీ కూడా ఇమీడియట్గా ఇప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా అంటే మనం ఇంకా కూడా హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించలేదండి, ఒక పొలిటికల్ పార్టీగానే చూస్తున్నాం. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, వీళ్లకు అలాంటి ఎజెండా ఉండదు. హిందువా ముస్లిమా తెలుసుకున్నారు, హిందువు అయితే చంపేయండి అంటే ఎంత అంటే మీకు అడవుల్లో మృగాలు తిరుగుతూ ఉంటాయి చూసారా, అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు. మరి ఇదే ఒక ఇస్లామిక్ దేశం, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటాం. మరి ఎంత రిచెస్ట్ కంట్రీ, ఎలాంటి ప్రగతిని వాళ్ళు సాధించారు వీళ్ళు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఈ దాడులు జరిగిన తరువాత, అక్టోబర్ 7 దాడులు జరిగిన తరువాత ఏం చేశారండి, ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. అంటే మనం ఏం చేసినా ఇజ్రాయెల్ ఏం చేసిందో గమనించి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలుసుకొని మనం ఇది చెయ్యగలమా అంటే, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ భారతదేశం. సో ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జీడిపిస్. సో మన మీద ఆధారపడి ఉన్న దేశాలు మీకు వందలలో ఉంటాయి. అలాంటప్పుడు ఇజ్రాయెల్తో మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు. ఇదే కదా యుద్ధ నిపుణులు చెప్తారు, ఆర్థిక నిపుణులు కూడా ఇదే మాట్లాడతారు. కానీ జరిగిన వ్యవహారాన్ని మీరు గమనించారు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారండి, ఒక హిట్ లిస్ట్ అనేది తయారు చేశారు. హమాస్ తీవ్రవాదుల్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, వాళ్ళ కమాండర్ లెవెల్ దాకా అంటే ఫీల్డ్ వర్క్లోకి వచ్చి ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు జరిపే వాళ్ళు ఎవరు, ఈ లిస్టు వేసుకొని ఒక్కొక్కరిని ఎంచుకొని వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ టైంలో బయటకు వస్తారు, ఎక్కడికి వెళతారు చూసుకొని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి లేపేశారు. ఇదే పనే మనము కూడా చెయ్యాలి. 3 కదా ఎక్కడో కాల్పులు జరిపి పారిపోయారు, ఈ 3ని వెతికేస్తే పని అయిపోయిందని ఇవాళ ఇండియన్ ఆర్మీ లేదా మీకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళు భావించారు అంటే ఇది ఎంత పెద్ద తప్పు. మీరు మూలాల్లోకి వెళ్ళాలి, రూట్స్లోకి వెళితే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, సో ఇతని గురించి ఒక వీడియోలో కూడా మాట్లాడాను. హిందువులు వేరు మనము వేరు క్లియర్గా చెప్తున్నాడు. అదే మీటింగ్లో మీరు గమనించారు అనుకోండి, కాశ్మీర్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఆ ప్రాణ త్యాగాలకు మనము ప్రతీకారము తీర్చుకోవాలి అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు. ఏం జరిగిందండి? సో ఇక్కడ మన హిట్ లిస్ట్లో ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉండాలి. డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇక్కడ పాకిస్తాన్ సివిలియన్ గవర్నమెంట్ అంటే షాబాజ్ షరీఫ్, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ అసీం మునీర్, మళ్ళీ మత గురువులు, తీవ్రవాదులు అందరూ కూడా కలిసిపోయి ఉన్నారు. ఇది మనం గమనించామా లేదా? పాకిస్తాన్ దేశము వేరు,
అక్కడ ఎలక్షన్స్ వేరు, ఆర్మీ వేరు కాదండి. వీళ్ళ అందరి ఎజెండా ఏమిటి అంటే హిందువులను టార్గెట్ చేయడం. కాబట్టే కదా అంటున్నాడు, ఒక దేశము రెండు దేశాలుగా విడిపోవడము కాదు, ఎప్పుడు మనం విడిపోయే ఉన్నాము, హిందువులు వేరు మనము వేరు, పదే పదే ఇదే మాట్లాడుతున్నాడు. మరి ఇదే భావన ఒకవేళ హిందుస్థాన్లో వస్తే 20 కోట్ల మందికి పైగా ముస్లింలు నివసిస్తున్నారు. అలా మనము ఆలోచించేమా? కాదు కదా. కానీ వాళ్ళ ఆలోచన చూడండి. ఇవాళ వచ్చిన వాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజం పెరగకూడదు, ఎందుకంటే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 తరువాత మీకు విపరీతమైన అభివృద్ధి అండి. టూరిజం విపరీతంగా పెరిగింది. లోకల్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే యాత్రికులు వస్తేనే వీళ్ళకి జీవనోపాధి. అలాంటి పరిస్థితుల్లో ఇది జరగకూడదు. పాకిస్తాన్లో ఒక నగరం ఎంత దారుణంగా ఉందో కాశ్మీర్ కూడా అలాగే ఉండాలి. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఉండకూడదు. ఒకప్పుడు అన్నారు అనుకోండి, అంటే ఆర్టికల్ 370ని మీరు రద్దు చేయడానికి ముందు మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నాయకులంతా ప్రో పాకిస్తాన్ వాళ్ళండి. పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండి అక్కడ నివసించేవాళ్ళు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీకు అక్కడ కాంప్లెక్స్లు కడతారు, మీకు ఎక్కడికక్కడ ప్రజలను దోచుకుంటారు. అడిగితే తీవ్రవాదులు, పాకిస్తాన్ నుంచి వస్తున్న తీవ్రవాదులు, వాళ్ళకి ఆశ్రయము వీళ్ళే ఇస్తారు, ఫుడ్ పెడతారు, బెడ్ ఇస్తారు, అన్నీ ఇచ్చి మళ్ళీ మన మీదే ఇలాంటి తీవ్రవాద దాడులు చేసి మేము భారత్లో కాశ్మీర్ యొక్క రూలర్స్ అని చెప్తారు. సరే, అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది మీకు చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ అండి. ఎక్కడో పహల్గామ్లో కాశ్మీర్లో జరిగింది, 27 మంది మరణించారు అంటే కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి వెళ్ళిన వాళ్ళు, తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు కాశ్మీర్ లోకల్స్ కారు, ఢిల్లీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, సౌత్ ఇండియా నుంచి. అందుకే ఇది నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నారు. దీనిని మీరు మామూలుగా తీసుకుంటే ఎంతకాలం అంటే ఎంతకాలం, ఆ రోజుల్లో కాశ్మీర్ పండిట్స్ 1991 నుంచి ఇవాళ కూడా ఏంటండి మ్యాక్సిమం 3 కదా, వాళ్ళు ఏమైనా 100 మంది వచ్చారా? ఇలా మనము ఆలోచిస్తే మీకు చాలా చాలా కష్టము. మోదీ గారు చెప్తున్నారు ప్రతీకారము తీర్చుకుంటాము. ఎంతమంది మీద మీరు ప్రతీకారం తీర్చుకుంటారు? ఒక 3 ఎక్కడ ఉన్నారో కనిపెట్టారు, వాళ్ళను కాల్చిపడేశారు, అయిపోయిందా? మీ కాశ్మీర్ ఇష్యూ అయిపోయిందా? మీకు పాకిస్తాన్లో వాళ్ళ పాలకుడు నుంచి మీరు హిట్ లిస్ట్ వెయ్యాలి. వీళ్ళ మత గురువులు ఈ కుర్రాళ్లను రెచ్చగొట్టేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇస్లామాబాద్లో ఉన్నారా? కరాచీలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు మీరు గమనించాలి. ఇప్పుడు బలూచిస్తాన్లో ఏం జరుగుతుందండి? వెతుకుతున్నారండి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ పాకిస్తాన్ యొక్క ఆర్మీ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు వెతికి వెళ్ళి వాళ్ళను వేటాడుతున్నారు. ఖైబర్ పాఖ్తున్ఖ్వాలో అదే జరుగుతుంది. తాలిబాన్ వాళ్ళు ఒక్కొక్క ఆర్మీ జనరల్ను ఎంచుకొని మరి వాళ్ళని హతం చేస్తున్నారు. మరి భారత్కే ఇది ఒక మేజర్ సమస్య కదా. మనమే ఇన్నేళ్ల పాటు ఇంతంత పెద్ద తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాము, ఇంకా మీరు ఉపేక్షించాలా? సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన యాత్రికులు వాళ్ళు ఇలాగా అయితే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇండియాలో మేము సేఫ్గా తిరగలేమా? ఎలా ఉంటుంది? మా భావన ఏమిటి? కాశ్మీర్, పహల్గామ్ ఈ ప్రపంచములో అద్భుతమైన ఒక లొకేషన్, ఎంత అందము, ఎంతలాంటి మంచు కొండలు అనుకొని కదా నా భారత్ అనుకొని వచ్చాము. ఇక్కడ ఎవడో వచ్చి నా భర్తను, నా తండ్రిని ఇలాగా హతం చేసి వెళ్ళిపోతే మా సేఫ్టీ ఏమిటి? భారత్ యొక్క రక్షణ ఏమిటి? ఇది భారత పౌరులు ఇవాళ అడుగుతున్నారు. మరి దీనికి మోదీ గారు, అమిత్ షా గారు ఏం జవాబు చెప్తారు? ఈ తీవ్రవాదుల విషయంలో భారత్ యొక్క వైఖరి ఎలా ఉండాలి? మీరు కూడా ఆలోచించే ఉంటారు కదా. 27 మంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి? కర్ణాటక నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారు. సో వాళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళారంటే ఈ తీవ్రవాదులు, ఈ క్రూర మృగాలను మీరు ఎలా చూడాలి? సో ఇక్కడతో అయిపోయిందా లేదా కాశ్మీర్ దాకా మనం వెళ్ళాలా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.